దేవుళ్లకు కూడా మనుషులలాగానే సంసారం ఉంటుందా? అంతేకాదు, ఇద్దరు పురుషులు ఒక బిడ్డకు జన్మనివ్వడం ఏంటి? అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి అయితే ఆయన పక్కన పూర్ణ పుష్కలాలు అనే ఇద్దరు భార్యలు ఎవరు? పురాణాల్లో ఎక్కడా కనిపించని అయ్యప్పని ప్రపంచం ఎలా నమ్ముతుంది? పరశురాముడు సృష్టించిన కేరళకు ఎందుకు ఆ భయంకరమైన శాపం? 41 రోజుల దీక్ష వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? 18 మెట్లు కేవలం మెట్లు మాత్రమేనా? కన్నస్వామికి ఎందుకు అంత శక్తి ఉంటుంది? 10 నుండి 50 ఏళ్ల మధ్య ఉన్న ఆడవారు శబరిమల వెళ్లకుండా ఉండడానికి గల కారణం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేక అయ్యప్ప గురించి మనలో చాలా మంది మౌనంగా ఉండిపోతున్నాం. సమాజంలో అయ్యప్పపై వేసే నిందలు, అపోహలు, వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ఈ వీడియో. ఈరోజు నేను మిమ్మల్ని అయ్యప్పకు సంబంధించిన యుగయుగాల నాటి అసలు కథలోనికి తీసుకువెళ్ళబోతున్నాను. ఈ వీడియో చూశాక మీకు అయ్యప్పపై ఉన్న అనుమానాలు, విమర్శలు అన్నీ తీరిపోతాయి. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు